ఒక శివాకి మాత్రం సూపర్ హిట్ కదా అది. అది మాకు ఇక్కడికంటే తమిళనాడును, హిందీ, కేరళ డబ్బుడ్ వెర్షన్స్, డబ్బు వర్షన్ అవి ఎక్కువ వచ్చినాయండి. ఎందుకంటే దోస్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట. ఓకే, అక్కడ కూడా చాలా బాగా ఆడింది. దాన్ని మళ్ళా శివ సినిమా అనేది ఒక ట్రెండ్ సెట్టర్ సార్. సో అసలు యాక్చువల్గా వర్మ గారి డైరెక్షన్లో శివ స్టార్ట్ చేయాలన్నప్పుడు అసలు ఎలా అనిపించింది సార్? అసలు వర్మన్కి ఛాన్స్ ఇవ్వాలి అనే ఇది ఎవరిది అసలు? అది ఆర్జీవి ఫస్ట్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఏమి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎవరి ఫీలింగ్ అయినా అట్లాగే ఉంటుంది, తప్పే ఉంది దాంట్లో. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాడు, వాళ్ళు కూడా దే ఫెల్ట్ దట్ సేమ్ వే. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు మన దగ్గర సౌండ్ ఇంజనీర్ కృష్ణరాజు గారికి నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది. అంటే ఆ రోజుల్లో సినిమాలు ఏమి ఉండేవి కాదు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ యాజ్ అ సౌండ్ ఇంజనీర్ ఇన్ అన్నపూర్ణ. నేను అక్కడ ఉండేవాడిని కాకపోతే స్టూడియో మా పర్సనల్ పార్క్ లాగా ఉండేది. 365 రోజుల్లో 100 రోజులు 125 రోజులు షూటింగ్ జరిగితే గొప్ప, మిగతా అంతా ఖాళీ. సో కూర్చుని కౌరులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నాకు వేరే పని లేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని, కౌరులు చెప్తాను.